హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. చూడండి, ఫస్ట్ షేప్ బెల్ట్ కుట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకోవాలి. కాటు ఎదురు రావాలమ్మా. చూడండి, కాటు ఎదురు రావాలి. మళ్ళీ మీరు ఇలా వేసారనుకోండి, రెండు ఒకదానికే వస్తాయి. మళ్ళీ ఇప్పుకోవడమే పని. ఇప్పుడు పావించి స్టిచ్ వేయాలి. పావించే కదా ఉంచుకుంది, పావించి స్టిచ్ వేయాలి. సేమ్ ఇది కూడా అంతే. ఇంకా నేను ఎంతకన్నా వెళ్ళకూడదు. అయితే గోర్త రఫ్ చేయండి. ఓకేనా? అది చూడు ఎంత బాగా వచ్చింది. ఇలా ఎడ్జ్ మీద స్టిచ్ చేయాలి. నాలుగు వైపులా ఇట్లా అన్ని వైపులా సూది మీరు ఏం చేస్తారంటే లోపల గుచ్చేసేయండి. గుచ్చి తిప్పండి. ఆపి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఈ కాట్ ఉంది కదా, ఆల్రెడీ మనకు కనపడుతుంది కదా, ఇక్కడ కాట్ పెట్టేసుకోండి. దీనికి కూడా కాట్ పెట్టేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది అలా పెట్టేసి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. చూసుకుని కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో 1/2 ఇంచ్ కట్ చేయండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా తీసేయండి. అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ లోపలికి వెళ్ళాలి. నువ్వు కుడితే లోపలికి వెళ్ళాలి. ఎందుకు కుట్టలేదు? ఇది లోపలికి కుట్టాలి. లోపలికి కుట్టాలి. మనం ఉతుక్కుని వేసుకోం కదా, లోపలికి కుట్టాలి. ఇక్కడ కాపేయాలి. నువ్వేనా? ఎవరో ఒకళ్ళే. సేమ్ ఇది కూడా అంతే. ఇట్లా కుట్టేసి ఇలా ఆపేయాలి ముందే. పావించి కుట్టాలి. ఉక్సులు పట్టిక వైపు ఇది పావించి కుట్టాలి. దారం ఉంచండి. దారం లేకపోతే ఏమైందంటే ఇది పిగులుకుంటా ఊరుకుంటూ వచ్చింది. రఫ్ అన్నా కొట్టాలి, లేదా దారం అన్నా ఉంచండి. దారం మన ఏమి ఇబ్బంది పెట్టదు కదా. ఇలా పెట్టుకొని చూసుకోవాలి. కప్పు రెండు సమానంగా వచ్చినాయా లేదా ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, రెండు సమానంగా వచ్చాయా లేదా. వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు షేప్ బెల్ట్లు కుట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇది ఎలా పెట్టుకొని చూసుకోవాలి. దీన్ని ఎలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇది పక్కన పెట్టండి. ఇది కుట్టండి. ఇది కుట్టే ముందు ఏంటంటే నిన్న కుట్టారు, ఇది గట్ట పెట్టి కుట్టుకొచ్చేసారు. ఇట్లా పెట్టి కుడితే షేప్ లెగవదు. షేప్ ఉన్న అనిచేసిద్ది, నొక్కేసిద్ది. అందుకే దీన్ని ఏం చేయాలంటే ఇట్లా పెట్టి కుట్టాలి. మళ్ళీ మొన్న ఎవరో ఏం చేశారు, కట్ చేసేసారు. కట్ చేస్తే బాగానే ఉంటుంది, మనకు ప్రాబ్లం లేదు. మనం ఎవరికైనా నాదికి బ్లౌజ్ ఇస్తామే, వాళ్ళకి ఎంత పెట్టాలో తెలియక కింద మీద కొట్టుకుంటారు. ప్రాబ్లం అది. మన వల్ల వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది. ఇలా పెట్టామంటే కొలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. నష్టం ఏముంది? కొంచెం మొక్కే కదా. ఉంచండి. ఇలా పెట్టేసి ఇలా ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకోవాలి. ఇది ఇంటూ మార్క్ ఇప్పుడు వస్తుంది అంటే దీన్ని కాదు, ఇది కుట్టాలి. ఓకేనా? ఇట్లా పెట్టేసి ఇది 1/2 ఇంచ్ ఇట్లా ఇప్పుడు ఇది కింద నుంచి, ఇది పైనుంచి కుట్టాం కదా, ఇది కింద నుంచి. ఇటు నుంచి మాత్రం అస్సలు కుట్టకూడదు.
సరిపోదు, డబుల్ వేయాలి. చూడండి, డబుల్ వేద్దాం, ఇప్పుడు వేద్దాం. ఒకసారి చూసుకోవాలి రెండు సమానంగా వచ్చినాయా లేదా. వచ్చాయి, ఇప్పుడు వేయాలి. ఒకవేళ ఎక్కువ వచ్చింది ఉంచేసి అట్లా, తక్కువ వచ్చిందని అట్లా ఉంచేసి, ఎక్కువ వచ్చింది కొంచెం లోపలికి వేయండి, లేదా ఇట్లా వేసేయండి. కుట్టుమే కుట్టు వేయాల్సిందే. మీరేం చేస్తున్నారంటే ఇవి ఇక్కడ వేస్తున్నారు, ఇక్కడ వేయకండి, అందంగా ఉండదు, నొక్కేసినట్టు ఉంటుంది. ఇక్కడే వేయండి రెండో కుట్టు కూడా. ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి, ఉక్సులు పట్టి కాజా పట్టికి మెడ మొక్క ఉంది కదా, దీన్నే వాడుకోవాలి, ఇంక వేరే మొక్క అవసరం లేదు. దీన్ని ఫోల్డ్ చేసి ఇలా కొంచెం ఎక్కువ 1 ఇంచ్ చాలు, సరే 1 ఇంచ్ చాలు. ఫోల్డింగ్లో 1 ఇంచ్ చూడండి, ఇది ఇలా 1 ఇంచ్ అంటే ఇదిగో సరిపోయింది. దీన్ని ఇలా మార్క్ చేసుకోండి, లేకపోతే ఇట్లా కుట్టేసేయండి. ఈ ముక్కను ఇలా తీసేయండి. కొంచెం కాజా పట్టి కొంచెం ఎక్కువ ఉండాలి. కాజా పట్టికి ఎప్పుడైనా 2.5 లేదా 3 ఇంచులు ఉండాలి. ఇది 2.5 ఉన్నా సరిపోద్ది. చూడండి, మనకు 2.5 ఉంది, సరిపోయింది. సైజుని బట్టి 3 ఇంచులు కూడా ఉండాలి, ఉన్నా పర్లేదు. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు కుట్టేటప్పుడు ఇది ఉంది కదా, ఇది లాగితే సాగిద్ది, క్రాస్ పీస్ కదా మనం తీసుకుంది, ఫ్రంట్ పార్ట్కి సాగిద్ది. సాగకుండా ఉండాలంటే ముందు ఒక స్టిచ్ వేసేసుకోండి, ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే, ఈ పైకి ఇలా చూడాలన్నమాట, ఖర్చులు ఇలా చూపించుకుని వేయండి. ఓకేనా, ఇలా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉక్సులు పట్టికి ఆల్రెడీ మనం కుట్టుకుని ఉంచుకున్నాం కదా, 1/2 ఇంచ్ వదిలేసి పైన 1/2 ఇంచే కుట్టండి. ఉక్సులు పట్టి కొట్టడం రాకుండా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే ఫ్రిల్ పెట్టాలి, చిన్నది మడత పెట్టండి, ఇది ఇట్లా. ఓకేనా, పావించే కుట్టాం. కుట్టేసిన తర్వాత గోరుతో రఫ్ చేయండి. చేసి పైన కుట్టేయమంటే ఇది ఎక్కడ వేస్తున్నారు, అట్లా కాదు. ఇదిగో వేసుకొచ్చింది, ఇదిగో జుమ్మా వేసుకొచ్చింది, ఎక్కడ వేసింది, నడుముకి. ఓకే, ఎక్కడో చాట రాంగ్ వేసావు గంటలే. ఓకేనా, ఇది పైన కుట్టాలి మ్యాక్సిమం. ఓకే, వెరీ గుడ్. ఓకేనా, ఇట్లా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసి, ఇప్పుడు మనకి ఇటు కనిపించట్లేదు కదా మీకు, ఇట్లా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి ఇటు కుట్టాలి. మనం ఫ్రిల్ పెట్టాం కదా, ఫ్రిల్ ఎందుకు పెడతామంటే మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ కుట్టినప్పుడు లావుగా కుడుతున్నామా, ఇలా సన్నగా వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ క్లాత్ తక్కువ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళేసరికి విచ్చుకోవటం వల్ల ఎక్కువ క్లాత్ ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల మనకి ఇది ఇలా అయ్యిద్ది అనమాట, ఓపెన్ అయ్యిద్ది. అది యూజ్. పెడుతున్నామంటే పెడతలేదు, పెట్టకపోతే ఏమైందంటే లాగేసి ఇలా రావాలి. ఇలా వంపు వస్తేనే అందం, వస్తే రాంగ్ ఏం కాదు, వస్తేనే అందం. ఇట్లా ఎక్స్ట్రా పీస్ తీసేయాలి, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ముక్క ఉంది కదా మన దగ్గర, ఈ ముక్కను ఏం చేస్తామంటే 1/4 ఇంచ్ ఇలా మడిచి కుట్టండి ఈ చివరి మీద. ఫోల్డ్ చేసి కొంచెం ఎక్కువ ఉంది కదా, ఎక్స్ట్రా పీస్ కొంచెం ఉంది, ఇది తీసేయండి. కింద నుంచి చేస్తున్నట్లా బాగానే ఉంది కానీ నచ్చలేదు, కొంచెం ఉగ్గులుగ్గులుగా అనిపించింది పైన. ఇట్లా పైనుంచి పెట్టాలి, ఈ ఖర్చు ఇటు ఉండాలి, ఇట్లా 1/4 ఇంచ్ ఇలా కుట్టేసిన తర్వాత 1/2 ఇంచ్ వదిలేయాలి. 1/2 ఇంచ్ నుంచి మొత్తం గోరుతో రఫ్ చేయండి. ఇలా పెట్టేసి ఇదిగోండి, ఇలా పెట్టి దీన్ని కప్పెట్టండి, ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా చేసి మీరు పెట్టేటప్పుడు దీని మీదే పెట్టండి చూసుకుని, అంతే, ఇంకేం చేయొద్దు. కింద నుంచి వేస్తున్నారు వాళ్ళు, కింద నుంచి వేసారు ఎవరో కానీ బాగాలేదు, అంటే అందంగా లేదు. ఇది ఇలా మీకు అటు నుంచి వేస్తే ఎలా ఉంటుంది, ఇటు కూడా అంతే ఉంటుంది. ఓకేనా, అదిగో చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఇటు నుంచి కుట్టినట్టు ఉంది, అలా వస్తుంది నీట్గా. 1/4 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టేయండి. దీనిలో కాజాలు వేస్తాం.
ఓకేనా. ఇలా తీసేయండి. తీసేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి సమానంగా వచ్చాయా లేదా. ఓకేనా, చూడండి వచ్చింది, సమానంగా వచ్చాయి. ఇంకంతే, ఇది అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఓకేనా, సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రంట్ పార్ట్లో? అంతే, ఇంకేంది. బ్యాక్ పార్ట్ చూడండి, ఇలా కార్డ్ పెట్టుకుని ఉన్నాం కదా, కార్డ్ పెట్టుకోవాలి చిన్నది. పెట్టుకుని లెంత్ 15 కంటే ఎబో ఉందనుకో 4.5 అట్లా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను 4 పెట్టుకుంటున్నాను. ఇది 15 కంటే తక్కువ ఉంది కాబట్టి లెంత్. ఇక్కడ కూడా 4 పెట్టేసేయండి. పెట్టేసి 1/2 ఇంచ్ కుట్టాలి. 1/2 ఇంచ్ అంటే మనం మార్క్ చేసుకోండి, వస్తే ఓకే, లేకపోతే ఇట్లా మార్క్ చేసుకుని స్కేల్తో ఇలా లైన్ కొట్టేసుకోండి క్రాస్గా. కొట్టేసి ఇది ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోవాలి సన్నగా. దీనికి కూడా 1/2 ఇంచే. ఇంకేనా, గోరుతో రఫ్ చేయండి. ఇటు కూడా గోరుతో రఫ్ చేసి ఇటే చూస్తుంది. ఇంక ఇట్లా చూస్తే బాగుంటుంది అనమాట, ఎదురెదు అలా ఉంచండి. ఇప్పుడు నడుం బెల్ట్ వేయాలి. నడుం బెల్ట్ వేసేటప్పుడు ఇది ఎక్కడెక్కడ పెట్టుకోండి. చూడండి, ఓకే పెట్టారా, ఇది ఇలా పెట్టారు. మనం 1/2 ఇంచ్ ఉంచాం కదా నడుముకి, ఇది ఇలా మార్క్ చేయండి. చేసుకుని ఇట్లా కుట్టాలి. ఇలా కుట్టకపోతేనే నీకు ఎక్కువ తక్కువ వచ్చిందా సైడ్ జాయింట్ ఎందుకు వచ్చింది, ఇది ఇలా చూసుకోవట్లేదు మీరేమి, అందుకు ఇలా చూసుకోండి. ఇలా చూస్తే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు, ఉన్నది ఇది కుట్టేయాలి. ఇది కుట్టాలంటే మనం ఏం చేయాలంటే ఇది ఇలా పెట్టేసి మనకు కనపడుతుంది కదా ఇక్కడ, ఓకేనా, ఎంత కుట్టేసేయండి, అంత ఉందో చూసుకోండి. ఇక్కడ రాగానే ప్రిల్లు పెట్టాలి. ఇప్పుడు అదే మెయింటైన్ చేసుకుంటారండి. ప్రిల్లు పెట్టండి మళ్ళీ. అలా గోరుతో రఫ్ చేయండి. ఇదే నువ్వు చేసింది అయితే, అందాడు అది కాదన్నావు, ఇది పైన కుట్టేయాలి ఒరిజినల్ మీద పడకుండా. ఓకేనా, మ్యాక్సిమం ఇలా పెట్టేసి పెద్ద స్టిచ్ చేసామనుకోండి మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్, ఓకేనా, హ్యాండ్ ఇలా పెట్టుకోండి. ఓకేనా, కాటు కాటు ఎదురు రావాలి అంటే ఇది పైకి చూసుకోండి. చూసిన తర్వాత హ్యాండ్ కొంచెం కదా మొక్క, ఆ మొక్కని ఇట్లా తిప్పండి. హ్యాండ్కి ఎప్పుడైనా మొక్క తిప్పాల్సిందే 1/2 ఇంచ్. ఇది తీసుకొచ్చి ఎట్లా ఇది వెళ్ళచ్చు, ఎదురుందా, ఎదురు రావాలి, ఇది వస్తేనే కరెక్ట్, లేకపోతే రాంగ్ అన్నమాట. రెండు ఒక చేతికే వచ్చేస్తాయి. అలా హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, ఇది ఎలా పరుచుకోవాలి. బ్యాక్ పార్ట్ ముందు, ఫ్రంట్ ఖర్చులు రెండు ఇటువైపుకి రావాలి. ఇప్పుడు ఇది ఇలా ఈ ఖర్చులు ఇటు రావాలి. ఇప్పుడు చూపించాను కదా, ఇట్లా పెట్టుకుంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు సరిపోతుంది. చూడండి, అందుకు ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేయమంటున్నానంటే షోల్డర్ జారిపోతున్నాయి అనుకోండి, ఇటు 3/4 ఇంచ్, ఇక్కడ 3/4 ఇంచ్ ఇట్లా పెట్టేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 3/4 ఇంచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా 3/4 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్. మీకు షోల్డర్ కానీ జారుతుంటే ఇలా ఇక్కడ 3/4 ఇటు 1/2, ఇది ఒక లైన్ కొట్టుకోండి. ఇట్లా
కొట్టేసుకుని కుట్టండి. ఇట్లా చేయండి. ఒకవేళ బాగానే ఉంటే మాత్రం అవసరం లేదు. నేను 1/2 ఇంచే కుడతాను. ఇది 1/2 ఇంచే గీసాంగా, 1/2 ఇంచ్ సరిపోదు. కుట్టు మీద కుట్టేసేయండి. సరే, చూసారా ఎక్కువ తక్కువ వచ్చింది. మనం కట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ కట్ చేసాం కొంచెం. ఇది ఓకే. అందుకే నెక్ వైపు మనం సమానంగా ఉంచాం. ఇటు ఎక్కువ తక్కువ వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. చూడండి కొంచెం ఎక్కువ వచ్చింది చూడండి. ఇట్లా పెట్టేసి నీట్గా ఒకవైపే వచ్చింది, బ్యాక్ వైపు ఇదిగో తీసేయండి అంతే. ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకోవాలి. అనేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది ఇట్లా పెట్టేసుకుని ఇట్లా తీసుకుంటున్నారు. ఇట్లా తీసుకుంటే ఎక్కువ ముక్కలు యాడ్ చేయాల్సి వచ్చింది. ఇది ఓపెన్ చేసుకున్నాం అనుకో బోల్డ్ వస్తాయి. ఇలా ఓపెన్ చేసేయండి. 4 ముక్కలు సరిపోతాయి, 3 అయినా సరిపోతాయి ఈ సైజుకి. ఇలా స్కేల్తో స్కేల్ ఎంత ఉందో అంత తీసుకోండి. 3 ముక్కల్లో అయిపోద్ది. ఎక్కువ ముక్కలు చిన్న చిన్నవి పెట్టుకునే కంటే ఇది బెటర్ కదా ఓపెన్ చేసి. ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది వేయడం రావాలి. నువ్వు వేయలేదండి సర్లే చెప్తే కొన్ని ఏంటంటే అట్లా అర్థంగా ఇలా ఉంది, ఇలా పెట్టాలి క్రాస్గా పెట్టేసి ఇటు నుంచి క్రాస్గా కొట్టాలి. ఓకేనా? ఇలా ఇది ఉందా, ఇలా ఉంది, దీన్ని ఇలా వేయండి. వేసి దీన్ని తెచ్చి ఇలా క్రాస్గా పెట్టి కొట్టాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసి ఎక్స్ట్రా ఏమి ఉంచుకోండి. ఇలా రావాలి. మీరు కుట్టే ఏంటంటే స్ట్రైట్గా కొడుతున్నారు, ఇట్లా అడ్డం వచ్చేస్తుంది, అలా రాకూడదు. ఇలా కొట్టాలి, ఇలా క్రాస్గా రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పైన నీట్గా కట్ చేసేసి ఈ ఖర్చు పైకి చూడాలి. ఈ ఖర్చు ఉంది కదా, ఇది పైకి చూడాలి. పైకి చూసి ఇది ఉందా, క్లాత్ని ఎక్కడ కింద ఏలాడి తీయకూడదు. ఈ క్లాత్ని ఉంచి ఇదిగో 1/2 ఇంచ్ వదిలేసి మనం మెడకు ఉంచింది పావే కదా, పాదమే కొట్టాలి. పాదం కన్నా ఎక్కువ కొట్టద్దు. ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే దీన్ని లాగండి, పర్లేదు. దీన్ని మాత్రం లాగొద్దు. ఒరిజినల్ ఈ క్రాస్ పీస్ని లాగండి. కొంచెం ఇలా పట్టుకుని పావించే కొట్టాలి పాదం, అంతకన్నా ఎక్కువ కొట్టద్దు. అందంగా ఉంటుంది పావించే కుడితే. మొత్తం గోరుతో రఫ్ చేసేసేయండి. ఇట్లా వీలైతే ఒక ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ ఇట్లానే వేసేయండి, మీరు ఎంత కష్టపడలేమనుకుంటే. దీన్ని ఇలా ఇప్పుడు మనం ఎంతైతే కుట్టామో అది చూడండి గాలిలో కనపడుతుంది. ఈ కుట్టిన దాన్నే కప్పెట్టండి, ఎక్కువ పెట్టద్దు. అలా అన్నానని మీరు ఎంత కుట్టేసి ఎంత కప్పెట్టద్దు. ఓకేనా? ఇదిగో కుట్టిందే, జస్ట్ ఇదిగో కుట్టిందాన్ని ఇదిగో చూడండి ఇట్లా పెట్టేసుకుని పైన దీని మీద పడకుండా, కుట్టు దీని మీద పడకూడదు. ఇదిగో దీన్ని నువ్వేం చేసావంటే ఇందాక మిస్టేక్, ఇక్కడిక్కడ తడుముతున్నావు, అక్కడక్కడ తడమాల్సింది. ఇక్కడ తడిమామనుకో ఇదిగో వచ్చింది, ఆగిపో. సూది లోపలికి వచ్చండి, ఆగిపోండి, సర్దండి. ఎంతసేపు సర్దుతారు మీ ఇష్టం, సర్దండి. ఇదిగో వచ్చింది ఇంత దూరం, మళ్ళీ రా, ఆగిపో. సూది లోపల ఉండిద్ది, మళ్ళీ సర్దు. చాలా ఈజీ, మెడేయటం అనేది చాలా ఈజీ. ఓకేనా? ఆగిపో. మళ్ళీ ఎంత దూరం తీసుకోండి, సర్దండి. ఇంతే. మళ్ళీ మొత్తం కుట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇలా ఓకేనా? మొత్తం ఒకే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, నీట్గా కట్ చేసేసేయండి. పైన ఎక్కడ కింద పెట్టుకున్నా కట్ చేయండి, గాలిలో పెట్టి కట్ చేయకండి, తెగిపోద్ది. ఇది ఇలా కట్ చేసేయండి మొత్తం. ఇది ఉన్నా నష్టమేం లేదు, చిన్నదే కదా. బయట చూడండి ఇలా కట్ చేసేసుకుని ఇదిగో
ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇది ఉందా ఇక్కడ తిరగాలి, ఇక్కడ తిరిగి చేతి పని చేసేయాలి, మొత్తం ఇలా తిప్పుకుంటా రావాలి ఈ కుట్ని. ఇలా ఓకే ఓకేనా, చూడండి ఇది ఇలా కరెక్ట్గా ఇలా తిప్పి ఒకే లెవెల్లో రావాలి మొత్తం మనం చేసి పని చేసింది. ఓకేనా, ఇలా వేయాలి మేడం. రేపు మాత్రం ఎంత నీట్గా వేసుకురావాలి. ఓకే, ఇప్పుడు చూడండి హ్యాండ్ తీసుకున్నామా, హ్యాండ్ తీసుకున్నాం చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉందా. మెడ వేసిన తర్వాతే హ్యాండ్స్ వేయాలి, నువ్వు మనం రాంగ్ వేసావు, అలా కాదు. ఎందుకంటే ఓకే ఓకే అంటే అలా వేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ చెయ్యేసి ఇది కుట్టేసి ఉంటావు, ఇది ఎక్కడ తిరిగిద్ది నీకు, తిరగదు కదా. అందుకు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అలా అయితేనే మనకి ఈజీ అయింది. చూడండి ఫ్రంట్ కార్ట్, ఫ్రంట్ ఇది వస్తుంది. ఓకేనా, ఇది దీనికి వేయాలి, లేకపోతే ఒకవేళ రాంగ్ అయితే మనం మారుస్తాం. ఇది ఇక్కడ రావాలని మాత్రం నేను చెప్పలేదు, మొన్న ఎవరు అడిగారు ఇది కరెక్ట్ ఇక్కడే రావాలన్నానంట, రావడానికి కష్టాలు పడ్డారు. ఓకే, ఇది పెట్టాను, సరే ఇది పెట్టాను, ఫ్రంట్ ఇటు వచ్చింది, ఇది బ్యాక్ సైడ్ తప్పు అంటే ఇది చెయ్యి కాదు, వెంటనే తీసి పక్కన పెట్టాలి. అది ఓకేనా. ఇప్పుడు ఇదిగో ఇటు నుంచి వేయండి, షోల్డర్ కుట్టు ఉంది కదా జాయింట్, అక్కడి నుంచి కాట్ పెట్టేసేయండి. ఓకే, పెట్టేసి ఇటు నుంచి వేయండి, సగం నుంచి అటు సగం ఇటు వేయండి, 1/2 ఇంచ్ వేయండి. ఇది ఇలా పెట్టేసుకుని 1/2 ఇంచ్ వేయండి, దేన్ని లాగొద్దు. దేన్ని లాగొద్దు, లాగితే సాగిద్ది క్లాత్, లాగొద్దు. చూడండి, ఒక్కోసారి కాట్ వస్తుంది రాపొద్దు, దానికి పెద్ద ఇబ్బంది ఏం పడొద్దా, సరిపోద్ది. 1/2 ఇంచే కుట్టాలి. మళ్ళీ ఇటు తిప్పేసేయండి, ఇటు తిప్పేసి మళ్ళీ ఇటు నుంచి కుట్టండి. ఒక చెయ్యి అయిపోయింది, ఇంకొక చెయ్యి. ఇది దీంది చూడండి, ఇప్పుడు అది వేసామంటే ఇది దీంది. అలానే ఒకవేళ తప్పు కుట్టామనుకుంటే చెక్ చేసేయండి, కాటు ఇది ఎలా తిప్పేసేయాలి. ఉన్నాయా లేదా, ఇది మనం లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా, సరిపోతుంది. ఇదిగో సమానంగానే ఉన్నాయి, లేకపోతే ఎక్కువ వచ్చింది తగ్గించండి, తగ్గించిన దాన్ని ఏం చేయలేము, మళ్ళీ ఎప్పడం ఎందుకు. ఎక్కువ వచ్చింది అనుకో, కొంచెం ఇది ఎక్కువ వచ్చింది అనుకో, కుట్టు లోపలికి వేయండి అంతే, ఏం చేయొద్దు. సరిపోయినా ఇప్పుడు కుట్టు మీద కుట్టేయాలి, ఏదైనా చెక్ చేసుకున్నాకే వేయాలి కుట్టు మీద కుట్టు. డబుల్ కుట్టేసేసాం కదా, మొత్తం సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకోవడం ఇంపార్టెంట్, అది కూడా ప్రతిదీ ఇంపార్టెంట్, ఏది కాదు అని లేదు, అన్ని ఇంపార్టెంట్. ఇలా పెట్టేసుకుని ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకోండి, ఇలా నడుము ఎంత 28 అంతేనా, 28. ఇది ఎట్లా పట్టుకోండి, ఇలా పెట్టుకుని ఫోల్డింగ్ మీద 7 మార్క్ చేయండి. 4 ఏళ్ళు 28 కదా, ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేసేయండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి, కాజా పట్టి వదిలేసి ఇదిగో ఇక్కడ పెట్టేసేయండి, పెట్టేసి మార్క్ చేయండి 7 ఇలా పెట్టేసి. నువ్వు ఒకటి ఎక్కువ తక్కువ వచ్చింది అన్నావు కదా, ఇదిగే ఇప్పుడు 4 ఏళ్ళు 28 కదమ్మా, బ్యాక్ పార్ట్ లో తీసేసావు, కాజా పట్టి వదిలేసేయండి, వదిలేసి ఇక్కడ నుంచి 7. నీకు ఒకటి ఎక్కువ తక్కువ వచ్చింది అన్నావు కదా, ఎందుకు వచ్చింది, ఇలా పెట్టుండవు, అందుకే వచ్చా. అంచనా మీద హ్యాండ్ చూసుకోండి, హ్యాండ్ లూజ్ ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే నీట్ గా తీసేయండి, మళ్ళీ పెట్టేటప్పుడు మనం రాంగ్ పెడతాం. ఇప్పుడు ఇలా పట్టుకుని దీన్ని ఇలా, హ్యాండ్ లూజ్ ఎంత 5.5. ఇక్కడ పెట్టేసుకుని 5.5 ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు 5.5 వచ్చింది కదా, దీన్ని ఇలా పట్టుకుని రఫ్ చేయండి. ఇక్కడ
లేదా గుండు పిన్ ఉంటే గుండు పిన్ పెట్టేసుకోండి, మీ ఇష్టం, మీకు ఏది అనుకూలంగా ఉంటే అది. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను. ఇది ఎలా ఉందా, 7 పెట్టాం కదా, ఇది ఇలా పట్టేసుకుని రఫ్ చేయండి. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది, రెండో సైడ్ సేమ్, రెండో సైడ్ కూడా అంతే. 5:30 ఈ చేతికి కూడా 5:30 చేసేసి రెండు సమానంగా ఇట్ట పట్టేసుకుని రఫ్ కొట్టేయండి. ఇలా కొట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఇది చూడండి, ఇది కూడా బ్యాక్ ఒక సైడ్ ఇది కూడా పెట్టేసేయండి. ఇప్పుడు మీకు ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటున్నారు కదా, వాటిని సాల్వ్ చేయొచ్చు. వస్తే తప్పేం కాదు, వస్తే సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఇలా పెట్టేసుకున్నాం అనుకో, ఒకవేళ ఇది లూజ్ వచ్చేసింది అనుకో, ఇక్కడ పట్టొచ్చు, ఇక్కడ కూడా పట్టవచ్చు. ఇది ఎక్కువ వస్తే, ఇది కానీ ఎక్కువ వచ్చేసింది అనుకో, ఈ పక్కది ఆప్షన్ ఇది ఒక్కటే దీనికి, ఓకేనా. ఇది ఎక్కువ వస్తే ఇక్కడ కొంచెం పట్టింది. ఒకసారి చూడండి, చెక్ చేయండి, ఇదిగో సరిపోయింది, ఏం లేదు. ఒకసారి ఇలా ఇది ఎక్కువ వస్తే ఇక్కడ కొంచెం లోపలికి పట్టండి, ఇంకా ఎక్కువ వచ్చినా ఇక్కడ కొంచెం పట్టండి. ఒకసారి ఎక్కువ పట్టేయకుండా. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, దీనికి ఒకటే ఉంది ఇక్కడే చూడండి. ఇలా పెట్టేసినప్పుడు, ఇలా మనం సైడ్ జాయిన్ చేసినప్పుడు చంకలో ప్లస్ రావాలి. ఇదిగో ఇలా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది, ఇది రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ మీద స్టిచ్ చేసేద్దాం. ఇది చూడండి, ఇలా పట్టుకోవాలి, ఇది ఇలా పట్టుకోవాలి, కరెక్ట్గా వచ్చిందో లేదో చూడాలి. వచ్చింది, ఇలా 2 పట్టుకుని ఇది ఇలా పట్టుకుని ఈ ఖర్చు పైకి చూడాలి, చూసి వచ్చేసారి అక్కడ ఆగిపోండి, చంకలు ఆగిపోండి. వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి లైన్ కొట్టుకుంటే లేకపోతే ఇదిగో చిన్నదే కదా చెయ్యి, పెద్ద చెయ్యి కాదని నేను లైన్లు ఏం కొట్టలేదు. ఇక్కడేమో ఆల్రెడీ మనకు వీల్ మార్క్ ఉంది, అందుకు నేను వచ్చేసాను, ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూడండి, సరిపోయింది, ఇలా రావాలి. అదే ఇప్పుడు ఈ సైడ్ కూడా కుట్టేద్దాం, అందుకే నేను ఈ పెట్టి చెప్తుంది. ఎందుకండి ఇటువైపు ఉంది, ఇది కూడా మళ్ళీ చెక్ చేసుకోండి, అదిగో సరిపోయింది, ఎక్కువ తక్కువ లేదు, ఇది కూడా ఇక్కడ సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకవైపు కుట్టినప్పుడు ఇటు నుంచి కుట్టాం కదా, ఇప్పుడు హ్యాండ్ వైపు ఏది కుట్టినా బ్యాక్ పార్ట్ వైపే కుట్టాలి, ఫ్రంట్ వైపు కుట్టకూడదు మనం జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఇది ఉందా, ఇదేమో ఇటు నుంచి కుట్టుకెళ్ళాం, ఇదేమో ఇటు నుంచి కుట్టుకురావాలి, అంతే. ఇంకో ఇలా పెట్టేసేయండి, పెట్టేసి ఇదిగో ఇది పైకి చూడాలి, ఈ ఖర్చు పైకి చూడాలి, ఇలా పట్టుకోండి, ఓకేనా. చూడండి 2 సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రాగానే సూది గుచ్చేయండి. ఇప్పుడు ఈ 2 పట్టుకోండి, ఈ ఖర్చు పైకి చూడాలి, ఓకేనా. అయిపోయింది. ఇప్పుడు 28 వచ్చిందా లేదా చెక్ చేయండి. నడుము చూడండి, 28 వచ్చింది, వెరీ గుడ్, అంతే సరిపోయింది, మనకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఎక్కువ వచ్చింది, 28.5 వచ్చిందా, ఇటు ఒక గీత అటు ఒక గీత పట్టుకోండి, ఇంకంతే, ఏం లేదు. ఇప్పుడు మరి ఇంకోటి ఏంటంటే, ఎవరియో చూశాను, ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంది, అట్లా కాదు, 1.5 ఇంచ్ గ్యాప్తో మీకు వస్తే ఓకే, లేదా లైన్ కుట్టుకోండి ఇట్లా. ఇప్పుడైతే ఏం చేయాలంటే, ఈ పాదం ఉందా, ఈ పాదం దీని మీద రావాలి. ఇప్పుడు ఈ కుట్టు వచ్చింది చూడండి, ఆ పాదం దాని మీదే నడవాలి. 1.5 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ చేయాలి. 1.5 ఇంచ్ గ్యాప్తో వేస్తే మనం ఒకవేళ టైట్ అయింది అనుకో, 2 వైపులు ఇప్పుకుంటాం కదా, ఇప్పుకున్నప్పుడు మనకు 1 ఇంచ్ లూజ్ వచ్చింది. 4 కుట్లు వేయండి, చక్కగా ఎంత ఖర్చు అవసరం లేదు మనకి, నీట్గా ఇలా కట్ చేసేయండి, అంతే అయిపోయింది. ఇలాగే ఈ పక్కన కూడా చేసేయండి. ఓకే, బ్లౌజ్ ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.